అన్నారు కదా వివేక్ ఎంత మాట్లాడుకున్నా మేము కలిసి బాగానే అంటే మాకేంటంటే వివేక్ గారు ఏంటంటే నియోజకవర్గం కాబట్టి ఆయన మాజీ ఎంపీ కాబట్టి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన తిరుగుతున్నప్పుడు నేను తిరుగుతున్నప్పుడు ఎప్పుడైనా కనబడితే పలకరించుకుంటాం. బట్ వీళ్ళతో నా సందర్భం లేదు. అంత అప్పుడేం ఈ ఇష్యూస్ ఏమి ఉండవు. ఇక ఫంక్షన్లు ఏముంటాయి, ఓకే, కుశల ప్రశ్నలు తప్ప ఫంక్షన్లు ఏముంటాయి. సో పెద్దపల్లి నియోజకవర్గం సంబంధించి వద్దాం. పార్లమెంట్ సంబంధించి ఎట్లా ఉంది? కొప్పుల ఈశ్వర్ను మాజీ మంత్రి క్యాండిడేట్ గా ఉన్నారు. నిజానికి బాల్క సుమన్ క్యాండిడేట్ అని అనుకున్నారు అందరూ పెద్దపల్లి పార్లమెంట్. అంటే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, నేను రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలని, ఈశ్వర్ అన్న ఈసారి ఎంపీకి నిలబెట్టాలని పార్టీ నిర్ణయం. సో ఆ పార్టీ నిర్ణయానికి అనుగుణంగా మేమందరం పనిచేస్తున్నాం. వాస్తవానికి వాతావరణం మాకు చాలా ఫేవర్ ఉంది, మంచిగా ఉంది. ఈశ్వర్ అన్న కూడా సౌమ్యుడు, ఫేవర్ ఉంది, డెఫినెట్ ఫేవర్ ఉంది. ఇన్ఫాక్ట్ టీఆర్ఎస్ ఎదురుగాలి ఒక్క సీట్ కూడా రాదు అంటారు. అది తప్పండి. గట్ల ఉంటుందా అండి? ఇంత ఈజీగా వైప్అవుట్ చేస్తామంటే పోతుందా అండి? ఏదో మాట్లాడితే అయిపోతుందా? డెఫినెట్గా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం మేము గెలవబోతున్నాం. మీరు చూడండి, వాళ్ళ ఈశ్వరన్నకు సింగరేణి గెలుస్తున్నాడు 1000% మేము గెలవబోతున్నాం. మీరు చూడండి, సింగరేణి కార్మికుడిగా ఈశ్వరన్న ఒక 26 సంవత్సరాలు పనిచేసిండు, సౌమ్యుడు. ఇటు ధర్మపురి నుంచి మేడారం నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిండు, చీఫ్ విప్గా మంత్రిగా పనిచేసిండు. సో అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, బాగా తిరుగుతున్నారు, కష్టపడుతున్నారు. తర్వాత వాళ్ళ విషయంలో కూడా ఏంటంటే వాళ్ళు చేసిందేం లేదు ఆ ప్రాంతానికి. వెంకటస్వామి గారు ఉన్నా, వివేక్ గారు ఉన్నా, ఎవరు ఆ ప్రాంతానికి చేసింది? ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ ఆయన తీసుకొచ్చి ఆయనకు సంబంధమే లేదు అసలు. వెంకటస్వామి గారికి అసలు సంబంధమే లేదు, సంబంధమే లేదు. వివేక్ గారికి కూడా సంబంధమే లేదు. కేంద్ర ప్రభుత్వం మొన్న తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయంలో భాగంగా నేను ఆనాడు ఎంపీగా ఉండి, అనంతకుమార్ గారు చనిపోయిన ఆయన మినిస్టర్, ఫర్టిలైజర్స్ మినిస్టర్ ఉండే, మేమందరం కూడా సీరియస్గా వారు వెనుకబడ్డాం. అప్పుడు వాళ్ళు ఒక 2 ఫ్యాక్టరీలు రీఓపెన్ చేయాలనేటటువంటిది, ఒకటి ఒడిశాలో, ఇంకోటి ఎక్కడో ఒక 2 ఫ్యాక్టరీలు రీఓపెన్ చేయాలనేటటువంటిది ఉండే. సీఎం గారు వెనుకబడడం, తర్వాత మేమంతా ఎంపీలో మేము కలవడం వల్ల ఆర్ఎఫ్సిఎల్ కూడా రామగుండం కూడా రివైవ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఒక 3 ఫ్యాక్టరీలు దేశం ఏం డెవలప్ చేయకుండా వెంకటస్వామి అన్నిసార్లు గెలిచారా, వివేక్ గెలిచారా? అంటే ఆ రోజుల్లో ఇంత చైతన్యము ఎక్కడదండి, ఇంత మీడియా, సోషల్ మీడియా, ఇంత అవగాహన, ఇంత అవేర్నెస్ ఎక్కడిది? నేను అదే అంటున్నాను. ఇంతకుముందు డిబేట్ మనం స్టార్ట్ చేసిన క్రమంలో వెంకటస్వామి గారు ఆనాడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత నాయకులందరినీ అణగదొక్కిండు, అంచేసిండు. కోటరాయమల్లు, శ్రీనారాయణ, మాలమల్లేశం, మాతంగి నరసయ్య, బోడ జనార్దన్ గారు, ఇట్లా దాన్ని వివేక్ గారు కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఏ దళిత నాయకుని ఎదుగునారు, ఎవరైనా కొంచెం ఎదుగుతున్నారంటే వ్యక్తిగతమైన ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, ఇవాళ ఇమేజ్ని తగ్గించి ఇక వాళ్ళను భూస్థాపితం చేయడమే రాజకీయంగా. తర్వాత కొంచెం ఎవరైనా పెరుగుతున్నారంటే వాళ్ళను సొంత పార్టీలో ఉండి ఎమ్మెల్యే ఓడగొట్టే ప్రయత్నం. మొన్న కొప్పులీశ్వర్ గారిని 2018లో ఓడగొట్టేటటువంటి ప్రయత్నం చేసినారు. సో ఆ రకంగా అక్కడ ఓదేలైనా వ్యతిరేకత్వం ఆయన దానికి వివేక్ ని బ్లేమ్ చేశారంటారు కదా? కొప్పులీశ్వర్ గారే చెప్పారు కదా. కొప్పులీశ్వర్ గారే ఆ రోజు బసవరాజ్ సారయ్య గారు మా జిల్లా ఇన్ఛార్జ్ ఓడగొట్టాలనుకుంటే ఆయనను పిలిచి ఆ రోజు ఓడగొట్టాలనుకుంటే మిమ్మల్ని ఓడగొడతారు కదా. ఒకవేళ అనుకుంటే ధర్మపురి అని కాదు కదా, అసలు మీరు పార్లమెంట్ ఎలక్షన్ మీరు ఓడిచ్చారు కాబట్టి మిమ్మల్ని ఓడగొడతారు, కానీ కొప్పులేషన్ ఎందుకు ఓడగొడతారు? అంటే ప్రయత్నాలు చేయలేరని మీరు అనుకుంటున్నారా? మిమ్మల్ని ఓడగొట్టేది కూడా అంటే అనుకుంటున్నారా? మీరు అంత మంచోడు వివేక్ అంత మంచోడు అనుకుంటున్నారా? మిమ్మల్ని ఓడగొట్టేది కూడా ప్రయత్నం జరిగింది. డెఫినెట్గా ఆ ఏరియాలో ఏ దళిత నాయకుడు ఎదగడం వాళ్ళకి ఇష్టం ఉండదండి. అంటే వేరే క్యాస్ట్ నాయకులను ఎదగనిస్తారా దళిత? వేరే ఎందుకు వేరే వాళ్ళతో వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటుంది? వాళ్ళకు ఉండేది ఎస్సీ నియోజకవర్గాల్లో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఆ పార్లమెంట్ నియోజకవర్గాన్ని నుండి వచ్చే ఎంపీ కానీ, వాళ్ళతో కదా వాళ్ళకి ఇబ్బంది. సో కాబట్టి వాళ్ళని ఎదగనియ్యరు. ఆ ప్రాంతాన్ని అంతా వాళ్ళ గుత్తాధిపత్యం కింద పెట్టుకొని ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా వాళ్ళే ఉండేటట్టుగా మొదటి నుంచి వ్యూహరచన చేసుకుంటూ, లేదా వాళ్ళ కన్సర్నల్లో మెలిగేటోళ్ళు, మసులుకునేటోళ్ళు, వాళ్ళ కాలు మొక్కేటోళ్ళు. కానీ పాలిటిక్స్ లో కామనే కదా, మనకు ఏ పార్టీలో ఉన్నా ఏ దానిలో ఉన్నా ఇది కామనే కదా. డెఫినెట్ గా పాలిటిక్స్ లో అప్పర్ హ్యాండ్ రావాలంటే ఇంకొకరిని తొక్కడం అన్నది కామనే. ఎందుకు తొక్కాలి? నీ పని నువ్వు చేసుకో, ఆయన పని ఆయన చేసుకుంటావు. ఒకరిని దొక్కాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకటే పార్టీలో పని చేస్తుంటావు, నీ ఎమ్మెల్యే నువ్వు ఓడగొట్టలేనటువంటి ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎవరు నమ్ముతారు? అందుకని ఆయనకు ఏ పార్టీలో కూడా ఆ స్థాయిలో విలువ ఉండదండి. మీరు గమనిస్తే మీరు చూడండి, అందుకని ఆయన కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి మళ్ళా టీఆర్ఎస్, టీఆర్ఎస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి కాంగ్రెస్. దాంట్లో కూడా చివరి దాకా ఉంటాడన్న గ్యారంటీ లేదు. ఎందుకున్నాడు? నిలకడలేని మనిషి. ఇప్పుడు ఇంకేంది, వాళ్ళ బ్రదర్ ఎమ్మెల్యే గెలిచారు, ఆయన ఎమ్మెల్యే గెలిచారు, ఎంపీ సీట్ ఇచ్చారు, ఆయన పార్టీలు ఎందుకు ఉండరు? అప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది. టీఆర్ఎస్ లాస్ట్ టైం టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదని చెప్పి ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. మరి బీజేపీ ఏం పాపం చేసిందని బీజేపీ నిడిచిపెట్టిండు అంటే ఆ ఉద్దేశం అల్టిమేట్ గా కేసీఆర్ గద్దె దించాలన్న ఉద్దేశంతో అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని జాయిన్ అయ్యారు కదా. ఆయనకు అనుకూలంగా ఉండేటట్టుగా వ్యవహారం చేస్తాడు తప్ప ఆయనకు పార్టీలు సిద్ధాంతాలు అవి ఏముండయి. ఆయననే ఒక పార్టీ, ఆయననే ఒక సిద్ధాంతం.